పవన్ కళ్యాణ్ గారు నాకు అన్నతో సమానం. మేము ఎప్పుడూ కలిసే ఉంటాము. మా మధ్య ఎటువంటి విభేదాలు లేవు. ఎప్పుడూ కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని 4 పదాలను వెళ్తాము. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వరకు మేము కలిసి ఉంటాము. ఎప్పుడు ఒక అన్నదమ్ములుగానే ఎప్పుడు కూడా చెప్పడం జరుగుతుందండి. అది ఒక అపోహ మాత్రమే. వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎవరిని ఏ విధంగా ఎప్పుడు అణగదొక్కాలో, ఎవరిని మీద ఏ విధంగా చర్యలు తీసుకుంటారో జనసేన కార్యకర్తలైనా, నాయకులైనా, జనసేన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారన్నా, లోకేష్ అన్న గారికైనా, ముఖ్యమంత్రి గారికైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మేము ఎప్పుడూ ఒక అన్నదమ్ములు లాగానే మేము ప్రతి ఒక్క దాంట్లో పాలు పంచుకుంటున్నాం. వాళ్ళని ఒక సోదర భావంతోనే వాళ్ళ మహిళలనైనా, పురుషులనైనా సోదర భావంతోనే మేము ముందుకెళ్తున్నామండి. ఎప్పుడు కూడా మా మధ్య అటువంటి విభేదాలు ఎప్పుడూ లేవు. వాళ్ళకి ఎవరు ఏమన్నా కూడా మేము ముందుంటాము. అంటే ఆయన అనేది పిఠాపురం వర్మ గారు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఏదో ఒక ఫోటో చంద్రబాబు నాయుడు గారిది చిన్నదిగా పెట్టారని చెప్పి గోలగోల చేశారు. ఎందుకు వర్మ గారిని టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది? అక్కడ పిఠాపురం అనేది ఎమ్మెల్యే క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ గారు, పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రధానమంత్రి గారు ఉన్నారు, చిన్నగా వేస్తారు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారు చిన్నగా వేస్తారు, ఎమ్మెల్యేది పెద్దగా వేస్తారు. ఆ మాత్రం తెలవకుండా వర్మ గారు గోలగోల చేస్తుంటే ఎందుకు టీడీపీ కంట్రోల్ చేయలేకపోతుంది ఆయన్ని అని అడుగుతున్నారు. లేదండి, అక్కడ ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చి ఉంటది. అది కావాలని ఉద్దేశపూర్వకంగా అయితే చేసింది అయి ఉండదు. ఖచ్చితంగా అది మేము చెప్పగలము. ఎందుకంటే అది చిన్న ఫోటో రావడం అనేది ఫోటోని బేస్ చేసుకుని వాళ్ళ మీద అభిమానం గానీ, వాళ్ళకి ఇచ్చే స్థానం గానీ ఎప్పుడు డిపెండ్ అయి ఉండదండి. వర్మ గారు ఎప్పుడు కూడా పిఠాపురానికి ఒక వెన్నెముక లాంటి వ్యక్తి. అతను ఎప్పుడు కూడా జనసేనకి గానీ, పార్టీకి గానీ అతను వంతు 100% అతను జెన్యూన్ గా ఉండి అతను ఒక వెన్నెముకలా ఉండి గెలిపించారండి. అతనికి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం పవన్ కళ్యాణ్ గారు గానీ, చంద్రబాబు నాయుడు గానీ అతనికి ఎప్పుడు ఒక ఉన్నతమైన స్థానంలోనే ఉంచుతారు. అతను గౌరవం కూడా ఇస్తారండి. అంటే మీరనేది పవన్ కళ్యాణ్ గారు మిగతా స్థానాలను తక్కువ చేసుకుని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో అదే విధంగా వర్మ గారు గెలిపించారంటారు మీరు, అంతే కదా పవన్ కళ్యాణ్ గారిని? అంటే అక్కడ మనకి కూటమి అనేది గెలవడం ముఖ్యమండి. ఈ సైకో రాజ్యాన్ని పూర్తిగా అనగదొక్కి రాక్షస పాలనని విడిచిపెట్టే సమయంలో కొన్ని సార్లు పార్టీ కోసం, ప్రజల క్షేమం కోసం అతను కొంచెం తగ్గడం జరిగింది. అంతేగాని దాని అర్థం అతను చిన్న చూపు చూడటం అనేది కాదు. రైట్. రాష్ట్రానికి అధికారాలకు తేవడమే ముఖ్య లక్ష్యంగా రోజా గారిని అదుపు చేయడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది? ఈ రకంగా మాట్లాడే వాళ్ళని ఎందుకు ప్రభుత్వం మేనమేషాలు ఎక్కిస్తుందని అడుగుతున్నారు ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టారో అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు, కానీ ఎందుకు రోజా నోటికి తాళం వేయలేకపోతుంది ప్రభుత్వం, ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది అని అడుగుతున్నారు ఆయన. అంటే ఒక విషయం అండి, వైసీపీ ప్రభుత్వం అనేది అది ఒక ప్రభుత్వం కాదు, అది ఒక పరిపాలన కాదు. అట్లా రాక్షసులు, వాళ్ళది రాక్షస పాలన అండి. ముందుగా మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే రాక్షస పాలన, వాళ్ళు పూర్తిగా రాక్షస జాతికి చెందిన పరిపాలనే చేశారు. వాళ్ళలాగా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా అతని మీద ఎన్నో రకమైన నిందలు వేసినప్పుడు కూడా అతను ఓపికతో భరించారు. సూదిని సూదితోనే తీయాలన్నట్టుగా గెలిపించి వాళ్ళకి చెప్పు దెబ్బ తగ్గి ఈనాడు రోజా గారికి కూడా ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టుగా ఆవిడ ముందు ఆవిడకి ఏ విధంగా చెయ్యాలి, ఆవిడ పూర్తిగా అధపాతాలను తొక్కే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలన్నది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి గారు కూడా ఆవిడ మీద చర్యలు తీసుకుంటారు. తెలుగుదేశం నాయకులం, కార్యకర్తలమైన ఆవిడ విడిచిపెట్టేది లేదండి. రైట్ రైట్ లావణ్య గారు చూసారు, విడిచిపెట్టదు. ఎస్ లావణ్య గారు మళ్ళీ ఇస్తా, మళ్ళీ మాట్లాడతా. ఎస్ అక్షర సత్యం గారు మాట్లాడండి మీరు ప్లీజ్. సార్, ఇప్పుడు వర్మ గారు టీడీపీ పార్టీకి విన్నముక లాంటి వాళ్ళు అంటున్నారు కదా, ఇంకేసిన ఆధారం ఉంటే మాట్లాడారు అంటున్నారు. వాళ్ళు చిన్న పూట వేసిన తప్పుగా అయ్యి ఉండొచ్చు. మరి నేను శ్రీకాకుళంలో చేసింది ఏంటంటే రామ్మోహన్ నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు ఉద్దేశపూర్వకంగా చేశారా? జనసేన నాయకుడు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ లేకుండా ఓపెనింగ్ చేయడం చంద్రబాబు నాయుడు గారు చేయమన్నారా, లోకేష్ గారు చేయమన్నారా, లేకపోతే అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ నాయుడు గారికి రాజకీయం తెలియక చేశారా, లేదా జనసేన తొక్కేద్దామని చేశారా?
రెండో క్వశ్చన్, వర్మ గారు ఏ విధంగా జనసేన టీడీపీ పార్టీకి ఎన్నుకయ్యారండి? ఆయన 2014లో గెలిచింది ఆయన బలంతో కాదు, టీడీపీ కాపులను మోసం చేసిందని కాపులంతా ఏకమయ్యి ఇండిపెండెంట్ గా గెలిపించారు. వర్మ గారు టీడీపీలో జాయిన్ అయిన తర్వాత టీడీపీ ఓడిపోయింది. 1990 తర్వాత టీడీపీ పిఠాపురం నుంచి గెలవలేదు. వెన్న నాగేశ్వర గారు 3 సార్లు గెలిచారు. ఆ తర్వాత టీడీపీని పిఠాపురం నుంచి టీడీపీ గెలవలేదు. వర్మ గారికి కానీ టీడీపీ కానీ ఓటు బ్యాంక్ లేదు అని నిరూపిత ప్రూఫ్స్ చూపించినాయి. రైట్, మీరేమంటారు చెప్పండి సార్. ఇక దాని గురించి వదిలేయండి. ఇప్పుడు మీరేమంటారు వర్మ గారి విషయంలో, మీరేమంటారు? మీ అభిప్రాయం? నేను అనేది సార్, ఇప్పుడు వర్మ గారు నాకు శత్రువు కాదు, చుట్టం కాదు. అని నెత్తినెక్కించుకుంటారో 100 ఎకరాలు రాసుకుంటారు, ఎవడో మానేసుకుంటారు, నాకు అనవసరం. నేను అనేది మిమ్మల్ని తిడుతున్న వాళ్ళ మీద, ఇప్పుడు మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇది అంబటి రాంబాబు మీద దాడి చేశారు. మరి పవన్ కళ్యాణ్ తిట్టిన పేరు నాని సెమెంటెన్స్ అదే రోజు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంట? ఒక కొడాల నాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఒక రోజా గారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏదో అదే కొడాల నాని గారు ఏం సార్ మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టారా? అదే కొడాల నాని గారు అమ్మనాభూతులు పాపం చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు. తిట్టిన వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ పోతే జైలు చాలవు సార్. అక్కడ దేనికైనా ఒక టైం రావాలి. వాళ్ళు ఉన్నాయని కూడా ఎవిడెన్స్లు కలెక్ట్ చేయాలి. చేసుకోవడం ప్రభుత్వం. ఇంతలోనే మీరు కంగారు పడితే ఎలా? అంటే మీకు సెలెక్టివ్ గా టైమా? మరి టైం వచ్చే వరకు వరం గారు కూడా ఆగాలిగా. మరి టైం వచ్చే వరకు నేను శ్రీకాకుళంలో కూడా ఓపెనింగ్ జనసేన నాయకులు వచ్చే వరకు ఆగాలిగా. అంటే మీకు నాకేం పోయింది సార్? మీకు కూటమికి అన్న తర్వాత ఇద్దరు ఇచ్చిపుచ్చుకోవాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి. టీడీపీని జనసేన గౌరవించుకోవాలి, జనసేన టీడీపీని గౌరవించుకోవాలి. గౌరవించుకుని ఒకరినొకరు నమ్మితే రేపు పొద్దున కూటమి వస్తుంది. లేకపోతే ఇలాంటి రోజాల ఆటోళ్ళు రెచ్చిపోవడం కాదు, బహిరంగంగా యాక్టింగ్ చేస్తే అప్పుడు టీడీపీ నాయకులు, టీడీపీ వ్యాపారవేత్తలు, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. నేను కూడా కూటమి అధికారంలో ఉండాలని కోరుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా. రైట్, నాకు కూటమి ఓడిపోవాలని చెప్పుకుంటే అన్ని చెప్పను. నేను ఒక చిన్న హెచ్చరిక ఇస్తున్నా, ప్రజల్లో గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ చెప్తున్నా. మిమ్మల్ని గెలిపించేవాళ్ళని అణిచివేసి మిమ్మల్ని తిడుతున్న వాళ్ళు చూసినట్టు ఊరుకుంటే ప్రజలు ఏ విధంగా భావిస్తారు, ప్రజలకు ఏ విధంగా సంకేతకు వెళ్తారు అని చెప్తున్నాను. అంతే. రైట్, మీరు అందుబాటులో ఉండి దీనికి అసలు కృష్ణవేణి గారు ఏమంటారు చూద్దాం. జనసేన నేత కృష్ణవేణి గారు ఏం జరుగుతుంది? అక్షర సత్యం గారు చెప్పే దానిలో వాస్తవం ఉందంటారా? ఏంటి జనసేనకి టీడీపీ అంతర్గతంగా సంస్థాగతంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? సార్, సంస్థాగతంగా ప్రాబ్లమ్స్ అనేవి గ్రౌండ్ స్థాయిలో ఉంటాయేమో తప్ప, అంటే ఒక వసుదైక కుటుంబం లాగా కూటమి ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది కాబట్టి చిన్న చిన్న ప్రపంచాలు అనేవి కామన్ గానే తీసుకుంటాం. జనసేనకి ఏంటంటే విపరీతమైన, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నేర్పింది విపరీతమైనటువంటి సహనం అండి, ఓర్పు అండి. దాని వల్ల చేతులు కట్టేసినట్టు అయిపోవడం. అంటే గత వైసీపీ మీద అయితే మేము వెంటనే ఫైట్ చేసేవాళ్ళు. అంటే ఉన్నది వాస్తవం చెప్పాలి కాబట్టి. అక్షర సత్యం గారి పేర్లోనే ఉందండి అక్షర సత్యం అనేది. ఆయన చెప్పింది ప్రతి మాట కూడా అక్షర సత్యం కాబట్టే చెప్తారు. ఎందుకంటే గ్రౌండ్ రిపోర్ట్ తెలియకుండా ఏసీ రూమ్ లో కూర్చొని ఏదో 4 ఫోన్ కాల్స్ తీసుకుని వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తిని మాత్రమే తీసుకుని రిపోర్ట్ చెప్పేటువంటి వ్యక్తి కాదండి. అక్షర సత్యం గారి రిపోర్ట్ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఆయన ఎంతలాగా సర్వే చేసి తెలుసుకుంటారో, ప్రజల నాడు ఏ విధంగా తెలుసుకుంటారో అస్తమానం మాట్లాడతాం కాబట్టి తెలుస్తారు. అంటే టీడీపీలో ఉన్నటువంటి పైన లోకేష్ గారు కావచ్చు, గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి మధ్య కావచ్చు, ఏ పరపక్షాలు లేకుండా వాళ్ళు అందరూ కలిసిమెలిసి పనిచేయాలని మా మంత్రివర్గం దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు కూడా అదే పని చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ స్థాయికి వచ్చే దగ్గరికి అలా లేదు సార్. అంటే కొంతమంది టీడీపీ నాయకులు వాళ్ళ ఉనికిని కోల్పోతామనో, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు కోల్పోతామనో జనసేన నాయకుల్ని అటాక్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే స్వయ అనుభవంతో చెప్తున్నాను. అనేక మంది జన సైనికులు నాతో చెప్పినప్పుడు కూడా నేను కొంచెం సహనంగా ఓర్పుగా వెళ్ళాలి, మన